అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు ఇంకా మరెన్నో వీడియోస్ తీసుకురావాలనుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది, చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. సో ఈ వీడియోని ఇంకా లాగ్ చేయకుండా అసలు మ్యాటర్ ఏందో వచ్చేసి పార్ట్ 30తో ఈ స్టోరీ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా చాలా కంటెంట్స్ ఉన్నాయి చేసేటి. ఈ 2 స్టోరీస్ వల్ల అవి అక్కడనే ఆగిపోతున్నాయండి. కొంతమందికి బోర్ కొడుతుందని కూడా అంటున్నారు. ఈ స్టోరీ మొగుడుండగా వేరే మగాడితో ఉండే సిరీస్ ఏమో కంటిన్యూ అవుతాయండి. సో ఈ చిన్ననాటి ప్రేమ కథ ఇంకో 4 పార్ట్స్ అంటే పార్ట్ 30 వరకు క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ చేయాలనుకుంటున్నాము. తర్వాత ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళా ఇట్లా చెప్పేమని మళ్ళగా తప్పుగా అనుకోకుర్రి, ఓకేనా? ఈ స్టోరీస్ ఏదో ఒకటి క్లోజ్ చేస్తేనే మళ్ళీ వేరే వేరే వీడియోస్ మేము చేయగలుగుతాం. అందుకే ఈ చిన్ననాటి ప్రేమ కథ అనేది పార్ట్ 30 తోటి ఏమవుతుంది, ఏం కథ, లాస్ట్కు వాళ్ళు కలుస్తారా కలవరా అనేది పార్ట్ 30తో క్లోజ్ చేస్తాం అనుకుంటున్నాం. సో మళ్ళీ మీరు పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెట్టకండి. కొంతమంది ఉన్నారండి నెగిటివ్ ఆలోచించే వాళ్ళు. ఇక వాళ్ళ గురించి అంటే మేము పట్టించుకోం. కానీ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మా బావగాడేంది గిట్ల ఎత్తాండు, అసలు ఏం చేయాలనుకుంటుర్రు ఇల్లు, ఏం కథ? నేను శ్రీనుకు ఫోన్ చేసి ఎప్పుతా గిట్ల ఎత్తుండని. హలో శ్రీను, ఎక్కడున్నావు? ఎక్కడుంటనే, ఇంటికాడనే ఉన్నా. ఏమైంది గట్ల మాట్లాడుతావు? ఏం లేదు శ్రీను, నీతోటి మాట్లాడాలి నేను. చెప్పు, ఏంటిదో? ఏం లేదు, నువ్వు ఒకసారి గా చెట్టు కాడికి రావా, నీతోటి మాట్లాడతా. సరే సరే దా, మరి వస్తానా. శ్రీను ఎంత సీరియస్ అవుతాడు. అయినా మంచిదే. ఏమైంది జున్ను గట్లున్నావు? ఏం లేదురా, నీకు ఒక విషయం చెప్తాను, సీరియస్ కావద్దు. అయ్యో, నువ్వు ముందుగాలే చెప్పరాదు, నేనేం సీరియస్ కాను గాని. ఇగో ఇయ్యాల మా అమ్మును మా నాన్న మా అన్నయ్య ఇంట్లో లేర్రా, ఎటు పోయిర్రు. పోతే ఏమైంది జున్ను? ఇగో మా బావగాడు వంట ఎత్తా నువ్వు కోసిద్దురా అని అన్నాడు. సరే అని కోసిచ్చిన కూరగాయలు వాడు వంట ఎత్తాండు, నేను బోల్ తోముతా అంటే నన్ను వెనక నుండి వచ్చి పట్టుకున్నారా. ఏంది జున్ను, నువ్వు ఇంత సీరియస్ అయిన విషయము మెల్లగా నెమ్మదిగా చెప్తున్నావు. బాడకవుగాడు నిన్నెందుకు పట్టుకున్నాడు? ఏమో నువ్వంటే ఇష్టం జున్ను, అది ఇది అనుకుంటా నన్ను చేతులు పట్టుకున్నాడు. అస్సలు వదిలిపెట్టమంటూ వదిలిపెట్టలేదు. అవునా? పా, ఏడున్నాడు వాడు? ఒక్కసారి వా, మీ ఇంటికి వా. నేను మస్తు సీరియస్ అయినా, మా అమ్మకి చెప్తా మా నాన్నకి చెప్తా అన్న కూడా ఏం కాదు, చెప్పినా మంచిదే. నువ్వు నాకు కావాలనుకుంటా మాట్లాడుతుండ్రా విచిత్రంగా. ఇదంతా మీ అయ్య ప్లాను, మీ అన్నగాని ప్లానే గాని మేము బయట పోతున్నాం, మెల్లగా దాన్ని వలలో పడేయి అని చెప్పినట్టున్నాడు అంతే. అందుకే వాడు అట్లా చేసిండు. కానీ వాని సంగతి ఏందో వీని సంగతి ఏందో ఇద్దరిది చూస్తా నేను. పా, మీ ఇంటికి వా ఫస్ట్. వద్దురా, పెద్ద లొల్లి అవుతుంది. నువ్వు ఇప్పుడు మా ఇంటికి వచ్చి లొల్లి చేస్తే. ఏ జున్ను, ఇయ్యల్లా ఇదైంది, రేపు ఇంకోటి అవుతుంది. అవసరమా ఇవన్నీ నాటకాలు? చెప్పు. ఒక్కసారి ఊకుంటే అదే అదే అలవాటు అయిపోతుంది. పా, నేను అత్తపా. వాడు ఏడున్నాడు, ఏం చేస్తుండు? ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడు ఇంట్లోనే. నువ్వు వా, నడువు మీ ఇంటికి వా. వాని సంగతి ఏందో చూస్తా నేను. సరేదా. ఆగో, ఎటు పోతారా? మా ఇంటికే బంటి. అయ్యో, ఏమైంది? మాడుపు ముఖం వేసుకున్నావు, వాడేమో మొత్తం మింగుతా అన్నట్టే చూస్తాండు. అసలు ఏమైంది? అరే బంటిగా, ఏం కాలేదు కానీ నువ్వు ఒక్కసారి జున్నోళ్ళ ఇంటికి పోదాం పారా. వాళ్ళింటికి ఏం చేస్తావురా? ఇప్పుడు లొల్లు ఉన్నది పా, పెద్ద లొల్లి. ఓరు వారి, ఏం లొల్లిరా? ఇప్పుడు నీకు చెప్పేంత టైం లేదు కానీ పా, ఇంట్లోకి పోదాం పా ఫస్ట్. నేను రానురా, మీరు ఓర్రి, నాకు భయం అవుతుంది. ఏ రారా, ఏం కాదు గాని. చెప్పురా వారి, ఇప్పటికైనా ఏమైందిరా? ఏ జున్ను, అని విలువు. ఆడేవర్రా ఊళ్ళూసిగాడు, వాళ్ళింటికి వచ్చి ఆని విలువంటాను. కొంపదీసి జున్నోళ్ళు అయ్యనా ఏంది? మా అమ్మ నాన్న లేరు బంటి. మరి ఇంకెవడున్నాడు ఇంట్లో? మీ అన్నగాడ ఏంది? ఏ ఆగురా నువ్వు. జున్ను పో, పిలువు పో. సంతోష్, ఓ సంతోష్. ఈ సంతోష్ ఎవడు? ఇలా భావన. ఏమైందిరా సీనిగా చెప్పురా. ఏమైంది జున్ను? ఏందిరా అసలు నువ్వేవనివిరా? ఆ జున్నును చేతి పట్టుకున్నవట, ఏమనిపిస్తాందిరా బాడకావు నీకు? ఏంది చేతి పట్టుకున్నాడా? అసలు నువ్వేమనివిరా బాగా ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నావు? నా మామ బిడ్డ, నా ఇష్టం, నా మరదలు, నీకేంద్రా?
అరే ఈ బాడుకోవు మాటలు మర్యాదగా రాని లేకపోతే మూతి పళ్ళు అన్ని రాలగొడతా చెప్తున్నా. జున్నుకు నాకు ఎప్పుడో పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళి ఫిక్స్ అయిందా? ఎప్పుడైంది మీ పెళ్ళి? అస్సలు కాదు. జున్ను నా వశమే అవుతుంది, నన్నే పెళ్ళి చేసుకుంటది. అబ్బో వీడే గుర్తాండు కదా. అరే ఇవ్వనిరా నువ్వు. ఆ ఊళ్ళంతా తెలుసు, వీళ్ళింట్లో కూడా ఒప్పుకున్నారు, మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. నువ్వేంద్రా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు? నువ్వేమనిరా నా మామూలు ఇంటికి వచ్చి నువ్వు బాగా మాట్లాడుతున్నాడు ఇంట్లోకి. నిన్ను అట్లా కాదురా, నిన్ను దంచుడు పెడితేనే నువ్వు సెట్ అవుతావు. ఆ మీద చేతే అనేసి అంత మొగోని వారా. మా బామ్మర్ది మా మామత్తే నిన్ను తొక్కు తొక్కు ఎత్తారు. శ్రీను అద్దు శ్రీను, పోని శ్రీను, లొల్లి అవుతుంది పెద్దగా అద్దు. ఏ ఆగు నువ్వు, నీకేం తెలియదు. నువ్వు వెనకాల నుండి వచ్చి ఎందుకు పట్టుకున్నావురా జున్నును గజ్జెప్పు. ఆ కాబోయే భార్య నేను పట్టుకుంటా, ఏమన్నా చేసుకుంటా, నీకేంద్రా? కొట్టకు శ్రీను, అద్దు శ్రీను. ఏంద్రా నువ్వు నా జుట్టు పట్టుకొని ఇగ్గుతున్నావు? జుట్టు ఈడ్చుకుంటా పోయి అవతల వారెత్తా. ఓర్ని అవ్వాయిడు పొట్టు పొట్టు చంపుతాడు కదా. అను వారా. ఇప్పుడు ఏమన్నా వీకి నావురా పీకి కొడితే? ఆగు శ్రీను, ఆగు శ్రీను. ఇంకోసారి నా పొల్ల జోలికి వచ్చావు అనుకో, నీ అక్క చూడు. ఇప్పుడు మీ మామకు అందరికి వార్నింగ్ ఇచ్చే పోతే నేను వాళ్ళు వచ్చేదాకుంది. వాళ్ళు నాకే సపోర్ట్ చేస్తారా, నీకు సపోర్ట్ చెయ్యరు. అబ్బా మెడలు అటే పట్టుకొని పాడైనాయి. బాడక ఇష్టపెట్టరా. అరే ఇష్ పెట్రా శ్రీన్గా. నీ తలకాయ అట్లనే ఉంటది, సెట్ కాదు. నా పొల్ల జోలికి వస్తావురా నువ్వు. అయ్యో ఈ మెడలు ఇచ్చినావు కాదురా. ఇప్పుడైతే మా మామ రాని నీ సంగతి చెప్తా. ఊరు శ్రీన్గా పెద్ద లొల్లి అయ్యేటట్టున్నది పారా. తీసుకపో బంటి, మళ్ళా మా వాళ్ళు అత్త లొల్లి అవుతుంది. అరే పారా శ్రీన్గా. ఏదేమైనా మంచిదేరా. అయ్యల్లా వచ్చేదాకా నేను ఇంట్లోకే కదలాగు. ఓరు వారి లేనిపోని పెంటలు పెట్టుకోకరా నువ్వు. ఏ ఆగురా నువ్వు. మా అమ్మను మా అయ్యని పిలుసుకురాపో. ఏ గాళ్ళొచ్చేం చేస్తారా వారి. ఎందుకు శ్రీను అట్లా అవుతున్నావు? ఆగు కొంతసేపు ప్లీజ్. టెన్షన్ కాకు, నన్ను టెన్షన్ పెట్టకు. ఏ ఆగు జున్ను, నీకేం తెలియదు. అబ్బో వచ్చిర్రు. ఏమైంది శ్రీను, నువ్వెందుకు వచ్చినావు? బంటి ఏమైంది? ఏ సంతోష్ ఏమైంది అట్లా పెట్టినావు ముఖం? మామయ్య నన్ను ఇడు పొట్టు పొట్టు కొట్టిండు ఈ శ్రీనుగాడు. ఏ శ్రీను ఏం పద్ధతి నీది? నా ఇంటికి వచ్చి నా అల్లుని కొడతావా నువ్వు? అసలు నిన్నెవరు రమ్మన్నారా ఇంటికి? ఎందుకు వచ్చినావురా? ఏ మీరు తెలుసుకొని మాట్లాడుర్రి మామయ్య. చెప్తున్నా, ఆడు ఎవ్వరు లేంది చూసి జున్ను బోలు దోమతాండే వెనకాల నుండి వచ్చి పట్టుకున్నాడట. ఎంత వదిలిపెట్టమన్నా వదిలిపెట్టలేదట. అవా జున్ను వచ్చి నాతోని చెప్పుకుంటా ఏడ్చింది. అందుకే నేను వచ్చిన. అరే బావనే కదా. ఏమైతుంది? ఏమో నువ్వు బాగా రుబాబ్ చేస్తున్నావు. నువ్వు నా ఇంటికి వచ్చి నా అల్లుని కొట్టే అంత మొగోనివైనా అసలు? నేనా అల్లుణ్ణి? ఆయన నా మామయ్య. ఈయనే నా మేనల్లుడు, అర్థమైందా? నువ్వు ఇంకా నా ఇంటికి అల్లుని కాలే. ఆగు శ్రీను, నువ్వు ఆగు. ఏమైంది? చూడత్తమ్మా, మీరు ఎవరిది లేంది చూసి వీడు జున్నును పట్టుకున్నాడు. పట్టుకుంటే నేను ఎందుకు పట్టుకున్నావు అట్లా అని 2 దెబ్బలు తీసిన. ఇప్పుడు ఇవుడు మామయ్య ఏం మాట్లాడుతుండో. ఓ సంతోషు గట్లెందుకు చేసినావు నువ్వు? గదేనా నీ పద్ధతి? నేను కావాలని ఏం చెయ్యలేదు అత్తమ్మా. నా మెడలు పట్టుకున్నాయి, అస్సలు అత్తలే. వీడు కొట్టిండు నన్ను. మామయ్య విని దంచుర్రి. అబ్బో అబ్బో నువ్వు ఇంత డేంజర్ గానివి అనుకోలేదు నువ్వు. అందుకే ఒప్పుకున్నా. అసలు నువ్వు నా కల్లునివే కాదు, వీణనే నా కల్లుడు. నా ఇంట్లోకే ఓ ఫస్ట్. అయ్యో ఏందయ్యా గట్ల మాట్లాడతావు? ఏ అమ్మ ఆగే, నీకేం తెలియదు. ఏంది డాడీ నువ్వు అనేది? ఎందుకు మళ్ళీ ఇట్లా చేంజ్ అవుతున్నావు? అసలు నా మీద ఏం ప్లాన్ వేసిర్రు మీరు? అబ్బో లొల్లి బాగానే అయ్యేటట్టున్నది. నేను పోయిలా తాంటిని రాజంకుల్ని తీసుకొత్తా. అవును, మాకు శ్రీనుగాడు అంటే ఇష్టం లేదు. నిన్ను ఈ సంతోష్కి ఇచ్చే ఎత్తాం. అసలు మీరు మనుషులేనా? మీరు ఏం ప్లాన్ వేసిర్రో నాకు అన్ని తెలుసు. అందుకే మీరు నన్ను ఇట్లా ఇంట్లో వదిలిపెట్టి పీకిర్రు. అసొంటోళ్ళు ఫస్ట్ ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు బాగా మాట్లాడక చెప్తున్నా. అవయ్యా ఇంకా వాడిని ఇంట్లోంచి మాట్లాడుతుర్రేంది? బయటకు గెంటేయుర్రి. నువ్వోరా మా ఇంట్లోకి శ్రీను ఎందుకు పోతారా? ఏ బాగా మాట్లాడుతున్నావేమే? అరే శ్రీనుగా నువ్వు ఇంట్లోకి పోరా ఫస్ట్. ఏంది నాన్న మీరు గట్లా మాట్లాడుతుర్రు? అన్ని ఒప్పుకొని అన్ని అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు చెప్పుర్రి. నీకు ఏం తెలియదమ్మా, నువ్వు సపరేకవో. ఆహా మీరు గిట్ల ప్లాన్ వేసిర్రా? ఆ ఊరంతా తెలిసింది, అందరికి తెలిసింది, పంచాయతీ ఒప్పుకున్నారు. మీ ఇంట్లో మేము తిన్నాం, మా ఇంట్లో మీరు తిన్నారు. మళ్ళీ ఇప్పుడేమో నన్ను అద్దంటారు.
ఓ 2-3 సంవత్సరాల వరకు అన్న మర్చిపోరా అని మేము అనుకున్నాం. అసలు నాకు నీకు పిల్లనిచ్చుడు అంటేనే ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకున్నా మంచిదే డాడీ, మేము చేసుకుంటాం. ఎట్లా వేసుకుంటావే? నువ్వు ఎట్లా వేసుకుంటావో మేము కూడా చూస్తాం. ఏమైంది శ్రీను? చూడమ్మా, వీళ్ళు అన్ని ఏమో ఏమో మాట్లాడుతుర్రు. అప్పుడేమో అన్ని ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చినావు, నువ్వు మా అల్లుని కాదు చక్కగా ఇంట్లోకి ఇవ్వో అంటుర్రు. ఇగో ఈడట వీళ్ళ బావ జున్నును వెనుక నుండి వచ్చి పట్టుకున్నాడట. అయితే వచ్చి నాకు చెప్పుకుంటా ఏడ్చింది. ఏడితే నేను వచ్చి 2 దెబ్బలు తీసిన అమ్మా. ఇక చూడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రో. ఏందయ్యా మీరేం మాట్లాడుతుర్రు? నా కొడుకు ఇత్తమని అన్నారా లేదా? మందిరా ఒప్పుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుర్రు? వాడేవాడయ్యా నా కోడల్ని పట్టుకోవడానికి వెనుక నుండి? ఆడేవడానంటున్నావు? ఆడ నా అల్లుడు, అర్థమైందా? నా చెల్ల కొడుకు ఇచ్చేయేత్తా. మీరేందే బాగా మాట్లాడుతుర్రు? నా ఇంట్లోకి ఎవడు రమ్మన్నాడే? నడు రీల్చెల్లి నడుమంటావా? ఆ రోజు మరి ఎందుకు తిన్నావురా నా ఇంటికి వచ్చి? నీ ఇంట్లో ఎందుకు తినమన్నావురా? ఒప్పుకున్నావు కదరా మరి ఆ రోజు, ఇప్పుడేమో బాగా మాట్లాడుతున్నావు. రారా పోరా అంటున్నావు. నీకు మర్యాద ఇచ్చినప్పుడు మాకు మర్యాద ఇచ్చి మాట్లాడు, లేకపోతే నిన్ను కూడా ఈడ్స్తా అంతం చెప్తున్నా. అరే ఊగేటోడా, ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? ఆ రోజు అందరు ఒప్పుకున్నారు నా కొడుకు ఇస్తామని. ఇప్పుడు అన్ని అయిపోయినాక లాస్ట్ పెళ్లి కాడికి వచ్చే వరకేమో బాగా ఇంకోని తెచ్చి ఇంట్లో పెట్టి వాడిని జున్నుకు దగ్గరికి ఇద్దామని చూస్తుర్రు. ఏరా ఉసుకోలకడి డాడేడే అమ్మ, డాడీ రమ్మని పో. డాడీ లేడు బిడ్డ, డాడీ అటు పోయిండు పని మీద. ఈ కొడుకు నా ఇంట్లోకి వచ్చి నా అల్లుని కొట్టే అంత ధైర్యం వచ్చిందా? ఆ ధైర్యం అంతా ఎక్కడిది? అవును అత్తడు, ఇది వాడిల్లే కాబట్టి, వాడి అత్తగారిల్లే కాబట్టి వాడు ఎప్పుడైనా వస్తాడు పోతాడు. ఏవాడే? వాడికి మామేవాడు, వాడికి అత్తేవాడు. నువ్వు ఒప్పుకున్నావు కదా అంకుల్, మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు? అరే నీ గుడ్లని వీక్తా, నువ్వు సప్పుడేకుండు. నువ్వే పట్టే ఇదంతా. ఓర్ని అటు ఇటువే నా మీదకి వస్తుంది. ఆ మెడల్ ఇర్చిండు నీ కొడుకు. ఇక నీ కొడుకు సంగతి ఏందో చూస్తాం. చూర్రా ఏం చేస్తావురా నా కొడుకు నువ్వు? ఒక్కసారి నా కొడుకు మీద చేతేసి చూర్రా, మీ సంగతి ఏందో చూస్తా నేను. బజార్లో ఇగ్గుతా నేను. చక్క ఇడికెళ్ళి నీ కొడుకుని తీసుకొని పో. అర్థమైతుందా? నీ కొడుకును నా పిల్లని ఇయ్యం, నా అల్లునికే నేను ఇచ్చి చేసుకుంటా. అదేంటి డాడీ నువ్వెట్లా చేస్తావు? అవసరం లేదు నాకు, వాడద్దు, నాకు శ్రీనే కావాలి. మేము చిన్నప్పటి నుండి లవ్ చేసుకుంటున్నాం, అన్ని చేసుకొని ఇప్పుడు వాడిని చేసుకోమంటే నేనెట్లా చేసుకుంటా? ఆ రోజు ఇష్టం లేనోనివి ఒప్పుకోవద్దు. ఎందుకు ఒప్పుకున్నావు మరి నువ్వు? ఏందే నోరు బాగాలేస్తుంది నీకు? నోరు లేత్తది, చేతి కూడా లేత్తది. నువ్వు మాట్లాడకు, బక్క వాడుకోవు. నువ్వు ఏవట్టే కాదు. ఇప్పుడు మీరు మీ బిడ్డనిచ్చి మా కొడుకు పెళ్లి చెయ్యరా? చెయ్యొద్దనే ఉందా మీకు? అవును చెయ్యం, మేము మాకు ఇష్టం లేదు. మా బిడ్డను మీకు ఇయ్యం, రూపాయి కట్నం ఇయ్యం, ఏం చెయ్యం. ఏం చేసుకుంటారో చేసుకుర్రి, నా అల్లునికి ఇచ్చే నేను చేసుకుంటా. ఎట్లా చేయవో ఏం చేయవో మేము కూడా చూస్తాం. ఆహా మంచిగా ఉన్న కొద్ది మీకు అర్థం అయితలేదు. అరే శ్రీను దారా, డాడీకి వచ్చినాక చెప్పుదాం, డాడీ చూసుకుంటాడు ఏం చేయాలో అది చేస్తాడు కదా. నేను కూడా అత్తమ్మ మీతోటి. అద్దు జున్ను, నువ్వు ఎన్ని రోజులకున్నా మా ఇంటికి వచ్చేదే, మా ఇంటి కోడలివే గాని ఇప్పుడు మేము వచ్చి లొల్లి పెట్టి నేను తీసుకపోతే మాకు పెద్ద బదనం వస్తుంది. ఏదున్నా మంచి మాట మర్యాద కొద్దే నువ్వు ఇంట్లోకే మా ఇంట్లో అడుగు పెట్టాలి, ఓకేనా? నువ్వేం బాధపడకు సరే? ఈ సంగతి ఏందో చూస్తాం, ఆగుర్రిగా. ఏం చూస్తావు నువ్వు? ఏం కూడా వేయలేవు పో. ఆగురా, నీ కాళ్ళు మొత్తం విరగొట్టిపిస్తా నేను. ఆగు, ఊగకుండా అవుతావు. ఊకున కొద్ది బాగా మాట్లాడుతున్నావేమే? రండా, నా ఇంటికి వచ్చి నా కొడుకుని అంటున్నావు, నా అల్లుని అంటున్నావు. నడువించెల్లి. ఏంది మా అమ్మనే ఏమో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? మర్యాదకుంటే మర్యాదకే ఉంటాం, లేకపోతే అడ్డంగా నరుకుతాం చెప్తున్నా. ఏ పోరా, నీతోటి ఆకులు కూడా రాలేనడు. డాడీ చూసుకుంటారా, మనం పోదా? అర్థమవుతుందా? సక్క మూసుకొని బావతోటి పెళ్లి చేసుకో. ఈ నెలలో కాక వచ్చే నెలలో నీ పెళ్ళే. ఇక మీరేం చేసుకుంటారో చేసుకోపోరు, నేను ఎవరిని చేసుకొని నేను శ్రీనునే చేసుకుంటా. నువ్వెట్లా చేసుకోవో మేము కూడా చూస్తాం. మీరు నాకెట్లా చేస్తారో నేను కూడా చూస్తా. అల్ల మీద మన్ను పోతే దుమ్ము పోతే వాళ్ళు చచ్చిపోను. జట్ట బాడకవులు ఎందుకు ఒప్పుకోవాలి ముందుగాల, మళ్ళీ ఎందుకు ఇట్లా చెయ్యాలి? నువ్వేమిటిపోయినావు బిడ్డ, నేను రాకపోతే వాళ్ళు నిన్నేం చేద్దురో ఏమో. మరి జున్ను అట్లా చెప్పినాక నాకు పానం ఆగలేదమ్మా, అందుకే పోయినా. వాళ్ళు సత్యనాశనం అయిపోను, వాళ్ళ ఇల్లు కాలిపోను. ఇప్పుడు గింత ఘోరంగా మాట్లాడుతుర్రు వాళ్ళు. అసలు ఏం చెప్తా అనుకుంటుర్రో ఏమో. అయ్యో ఏమైందే పోరి, ఎవరిని తిడతావు? ఎవరిని తిడుతున్నారు చక్కయ్యగా? ఆ వెంకటేష్ గారిని తినాలి గాను. అయ్యో పోరి ఏమైందే? మళ్ళా అన్నిటి ఒప్పుకుని ఇంకేమైందే? అరే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతుర్రు తెలుసా? వాని చెల్ల కొడుకిచ్చి చేసుకుంటారట వాడు. జీ శ్రీను నువ్వెందుకు వచ్చినావురా, నడువు ఇంట్లోకే, నువ్వు నా అల్లుని కాదు అన్నట్టు మాట్లాడుతుర్రు. వాళ్ళకేం పుట్టిందే రోగం? అందుకేనే అన్ని రోజులు
రోజులు అప్పుడు మాట ముచ్చట అయినప్పుడే పెళ్లి చేసి పారెత్త అయిపోవు. ఎప్పుడు ఎవరి మనసు ఎట్లా మారేది ఉండదని మేము చెప్తే మీరు వెనకపోతురి. అప్పుడు చిన్నోళ్ళేనా చిన్నోళ్ళకేం పెళ్ళవ్వా? ఏం చిన్నోళ్ళు ఈతని ప్రేమించుకున్నారా? అవునారు సక్క అప్పుడే చేసి పారెత్త అయిపోవు గాని ఏజు లేదు ఎందుకు అని మేము ఊకుంటే ఓర్ని అవ్వ ఆ పోరినట వాళ్ళ బావగాడట వెనక నుండి వచ్చి పట్టుకున్నాడట ఇంట్లో ఎవరు లేరట. ఆ పోరొచ్చి ఈ పోరానికి చెప్పే ఈ పోరడు పోయి వాడిని రెండు దాన్ని ఇక రెండు దాన్నాక వాళ్ళు వచ్చిర్రు. ఏంద్రా నువ్వెవనిరా నా అల్లుని కొట్టుతాను అన్నట్టు మాట్లాడుతుండు వాడు. అన్ని బిడ్డని పట్టుకున్నాడు అందుకే కొట్టిరా అని చెప్పలేదానే మీరు? చెప్పుతే ఏమంటాడు? నా బిడ్డను నా అల్లుడు పట్టుకుంటాడు మీకేమైతాంది అంటాడు. వాళ్ళ దినాలుగా అను మా రాజైతే రాని మా రాజు వచ్చినాక వాళ్ళ సంగతి ఏందో యుత్తయిగా ఏమంటది వాళ్ళ అయ్య దిక్కు అంటాంది. అవసరం లేదు నేను శ్రీని చేసుకుంటా నేను ఎవరిని చేసుకోను అన్నట్టు మాట్లాడుతాంది ఆ పొల్ల కూడా. అట్లా అంటే నువ్వు ఎట్లా చేసుకుంటావు మేము కూడా చూస్తాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతుర్రు. అప్పుడే ఇవన్నీ బాధల కన్నా ఆయన ఇంట్లో జొరమని రాదురా. అవునేలాత దాన్ని వచ్చి ఇంట్లో ఉండు మనం ఎవడేం చెప్తాడో మేము చూస్తాం. అబ్బో నరసక్క గట్లాంటి చెడ్డ పేరు మాకద్దు. వాళ్ళు మర్యాద కొద్దీ మాటం పోకుండా నా పిల్లను మా ఇంట్లో పెట్టాలి గంతే. ఆడు వెంకటేశుడు ఆ రోజే నాకు అనుమానం వచ్చిందే. ఏదో మనసు మారింది కావచ్చు అనుకున్నాం కానీ అబ్బో వాడు పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు. అవునవును మస్తు పెద్ద ప్లాన్ వేసిర్రు. రాజుగారికి ఫోన్ చేయకపోయినవేలాత? ఏ ఇక ఆయనే అటు వేయండు ఏటో ఆ ఫోను ఇంట్లోనే ఆది మర్చిపోయిండు ఆగమాగం మీద. ఏం చెయ్యాలి వచ్చినాక చెప్పుతా. చెప్పు మరి ఏంటి ఏం కథ అని అడిగి సాప్పుడేక పొల్లకుండు పొలగానికి గుళ్ళ దండలు ఎట్లయితే అట్లా గదే పని చేస్తా. మర్యాద కొద్దీ పోయి అడుగుమంట. అయ్య లేదు కాదు అని అన్నాడనుకో కథ ఆ పొల్లని రమ్మని పొలగానికి ఉన్న పొల్లకు ఆయన దండలు ఎత్తా బతుకుతారు. ఇక నైట్ కన్నా ఏదో పని చేసుకొని ఆయనకి జాబ్ వస్తుంది ఖచ్చితంగా ఇక బతుకుతారు. ఏంటి ఊకే ఈ లొల్లిలు పంచాయతీలు ఆ రాజొచ్చినాక అయితే ఏదో ఒకటి ఆలోచించురే. సరే సరే నర్సక్క. ఏం మల్లు బాయ్ ఏం కూర వండినవే? గొద్దెలు గోలిచ్చి పెట్టిన తింటావా? ఈ పాడుగాను నాకెందుకే గొద్దెలు నువ్వు తింటావు గాని. నీకే పెడతా ఇక రోడ్ మీద ఏర్కచ్చి కుక్కయో నక్కయో ఏర్కచ్చి గోలిచ్చి పెడతా. నీకు ఇంట్లో ఎంత కమ్మగండినా మరి అన్నం కూర తింటలేవు మరి ఎడబోయి తినత్తనవో ఏం కథను? ఏం నాకెవరు పెడతారే మల్లు బాయ్? నీకంటే మించి నాకెవ్వరు పెట్టరే. ఏమో ఈ మధ్యలో కొత్తగా ప్రవర్తిస్తాన్నావు మరి ఎవరన్నా సెట్ చేసుకున్నావా ఏంది? మల్లు నీ అవ్వ నా వయసేంది కథ ఏందే మల్లు? నిన్ను మించిన అందం ఎవరికన్నా ఉన్నాదే? ఓర్ని అవ్వా ఏమన్నా పెగ్గు గిట్ల వేసినావా ఏంది వెరైటీగా మాట్లాడతావు? ఏం లేదు మల్లు నీ మీద ప్రేమతోటే మాట్లాడుతున్నా. మోడల్ కదా నువ్వు మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్. అయితే వేగం తిందుపా అన్నం. తిందాం ఇద్దరం తిందాం పా. నీకు తినిపియల్లా అనే మల్లు? ఓర్ని నువ్వు నాకు తినిపిస్తావా? ఏమద్దు నాకు చేతులున్నాయి నేను మా తింటా. ఏం చెప్తారు? ఇంకా రాలేదనుకుంటాన్న మనసులో ఇయ్యల్లా. ఏమైందే? ఏం లేదు నేను మీ ఇంటికి వస్తా అంటే లత ఎవరినో బాగా తిడతాంది. ఎవరిని తిడతానంటే ఆ వెంకటేశ్వరాన్ని తిడతాందట. ఏమిటికి తిట్టుడు అన్ని బరబరే అయ్యే ఎందుకు తిట్టుకుంటారు? ఏమాడట వీనికి ఇయ్యాలట పిల్లను వాడు మొత్తం మారిపోయిండు. ఆ మాట అప్పుడన్న మాట ఇప్పుడు లేదు. నువ్వేమనిరా అసలు నీకెందుకు ఇస్తారా నా పిల్లని అంటాడట. అందుకే ఇది పోయారు లొల్లి పెట్టొచ్చిందట. రాజుగాడేమో లేడట. ఇప్పుడు రాజుగాడు వచ్చినాక అడిగిపిస్తుందట. ఓర్ని అవ్వా అన్ని అయిపోయినాక గా కథలు ఎందుకు పడతారే? ఏమో మల్లక్క ఏందో ఏమో ఆ జున్నోళ్ళ బావగడట వెనక నుండి వచ్చి పట్టుకున్నాడట. ఈ పోరడు పోయి వాళ్ళ బావను 2 దెబ్బలు తీసిండట. ఇక తీయడా మరి కాబోయే పెళ్ళాన్ని నచ్చి పట్టుకుంటే? ఇక పొలగాడు మంచి పని చేసిండు. అట్లా చేసినందుకు నువ్వేమనిరా నా ఇంటికి వచ్చిన చెల్ల కొడుకుని కొడతావురా అని వాడు లొల్లి వెంకటేశ్వరాడట. ఓర్ని అవ్వా ఈ కథ ఎటు అవుతుంది? ఏం కథ పెళ్ళి అవుతుంది కాదే నర్సి? ఏమయ్యా నేను అదే చెప్పినా తప్పుడేరా. పొల్లని తీసుకొని దండలు వేసుకొని ఇంటి ఉంచుకో అని చెప్పినా ఈ లొల్లి లేని లోటారాలేంది నలుగురు కూడా సై అంటారు. అప్పుడేమో ఒప్పుకున్నాడు బాడుకో ఇప్పుడు ఏందట మంచి పని చేసిరని మిమ్మల్ని కూడా నలుగురు అంటారు. ఏం కాదే లత అని చెప్పొస్తానా? నువ్వు మస్తు చెప్తావా నర్సవ్వో? ఏమైంది మల్లయ్య బాబు ఇలా ఇంటికానే ఉన్నావు పోలేదా అటు? ఎటు పోయేది? అటే అటే జాంకాయలు. ఓర్ని అవ్వా ఒక్కసారి జాంకాయల కోవుడేమో గాని ఏందో జాంకాయలు అంటారు. అబ్బో మీరు భలే ఉన్నారు అవ్వు. యా జాంకాయలు అద్దు ఆ కథ అద్దు పొర్రి. మరి అట్లనే ఉంటది. ఏమిటికి పోయినావు? అవ్వో మీరు ఉంటే ఇంకేమో అంటారు.
రోగం తిరిగింది ఇక. ఈ షాపోడు నేను రాగానే మనకి ఏరుకత్తదా ఏంది? నన్ను ఇడ ఊసబెడతాడు, దొడ్డుకోయి అత్త ఇడుండు ఎవరన్నా అత్తే చూడు అంటాడు. ఈయనతో బాధ. ఈ అవ్వ ఒక్కొక్కడు 5 నిమిషాలల్లో పోయేస్తాడు, వీడు గంట పోతాడు. ఈ అవ్వ నాకేమో బోరు కొట్టి పాడైతుంది ఇడ. అవ్వ పింక్ అత్తంది కదా షాపు కావచ్చు. అబ్బో వీడి ఇన్నే ఉన్నాడు కదా, వీనితో అస్సలు మాట్లాడొద్దు. అయ్యో నన్ను చూసి ముఖం గడ్డ తిప్పుకుంటది. షాపోడు లేడా ఏంది? మా అమ్మనేమో గుడ్లు తెమ్మని. ఓ పింకీ ఏపో, ఓ పింకీ షోని నవడతలేవా? ఎంతకనో రాలే ఏంటిది? షాప్కి వచ్చి సప్పుడు చెయ్యవు. ఏం సప్పుడు చేయాలి? ఏం కావాలో చెప్పు. నీకెందుకు చెప్పాలి? నేను షాపోడు లేడు కదా, షాపోడు వచ్చినాక చెప్తా. అరే ఈ షాపు నేనే కొన్న పింకీ, అంత సీన్ లేదు నీకు. అరే నిజం పిల్ల, నేనే కొన్న షాపు. ఇదే నా బిజినెస్, ఇక ఇదే నా జాబు. అబ్బా నువ్వు మస్తు జోకులు ఎత్తాన్నావు. నేను నీతోటి మాట్లాడాలని కానీ నువ్వు అటు జరుగు, నాతోటి మాట్లాడకు. ఎందుకు మాట్లాడద్దు? నీకు ఏ ఫీలింగ్స్ లేవు, నీతోటి ఎందుకు మాట్లాడు చెప్పు. అయ్యో పింకీ గట్లన పడితివి. నేను ఎవరినన్నా చూసుకొని ఇక పెళ్లి చేసుకోవాలి, బీటెక్ అయిపోతుంది. అయ్యో నిజంగానే చేసుకుంటది అయ్యింది. ఇప్పుడు ఎందుకు పెళ్లి పింకీ? బీటెక్ అయిపోయినాక జాబ్ చేయి, జాబ్ చేసినాక పెళ్లి చేసుకో. ఇక చేస్తా, నాకు వచ్చింది చెయ్య నేను. నాకు నన్ను చేసుకున్నాడు చెయ్యడా జాబు? అయ్యో పింకీ గట్లన పడుతుంది మరి ఇక ఎట్లనాలే? ముచ్చట తెలుసా పింకీ? ఏ ముచ్చట బండి? జున్నులు ఇంట్లో మస్తు లొల్లైంది కాదు. మేము జున్నును నీకు ఇచ్చి వేయం సీను, నువ్వు చక్కగా ఇంట్లోకు అని పొట్టులొల్లైంది. ఏంది? అవునా? ఏం రోగం? ఏమో వాళ్ళ బావనట జున్నును పట్టుకున్నాడట, ఇంట్లో ఎవరు లేరట. ఆ జున్ను వచ్చి శ్రీనుకి చెప్తే శ్రీనుగాడు పోయి వాడిని 2 తన్నిండు. వాని మెడలంకర పోయినే కాదు పింకీ, నిన్ను కూడా అంతా అయిపోవు. అయ్యో నేను గట్లేం చేసిన? ఏమో సాటికి ఎవతిని మెయింటైన్ చేస్తున్నావో అందుకే నన్ను అద్దు అంటాను. నలా ఒప్పుకుంటలేవు. ఇక నువ్వు కూడా నాకు అద్దు బంటి. సప్పుడేక నాకు వేరేటోళ్ళను సెట్ చేసుకుంటా నేను. నాకు మస్తు మందిలో అయిన ఎత్తారు కానీ నేను ఎవరిని ఒప్పుకోక నీ ఎంబడ పడతాన్నా. నాకు వచ్చిన బాధ ఏంది? అయ్యో ఇక గదేనా నీది ప్రేమ అంటే? ప్రేమ అంటే ఆయనే కానీ ఆమె కానీ ఒప్పుకునేదాకా ప్రేమించుతూనే ఉండాలి. ఇన్ని సంవత్సరాల పొంటి నీ ఎంట తిరిగి నేను నెరబడ్డా. ఇక నాకు అవసరం లేదు ఇప్పుడు. గింత అయినా కూడా నువ్వు నాకు యాక్సెప్ట్ చేస్తలేవంటే ఏందిగా? నేను చెప్పినా పింకీ యాక్సెప్ట్ చేస్తలేనని. మరి ఎందుకు మనసు ఇప్పుతలేవు? మనసు ఇప్పుతా, బట్టలు ఇప్పుతా, అన్ని ఇప్పుతా. ఏంది మరి? ఫస్ట్ జాబ్ రావాలి, జాబ్ వచ్చినాక మనసు ఇప్పుతా. ఇప్పుడు బట్టలు ఇప్పుకొని తిరుగు, అప్పుడు మనసు ఇప్పే వరకు నాకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు. అయ్యో పింకీ, అయ్యో బంటి. ఎక్కిరిత్తా, నువ్వు నాతోటి మాట్లాడకు బంటి. ఫస్ట్ ఎక్కిరియద్దు, నీతోటే మాట్లాడతా ఫస్ట్ నేను. ఏపా గట్ల చీఫ్గా తీసి పాడెత్తునవేంది? నేను ఫస్ట్ నుండి నీకు రెస్పెక్ట్ ఇస్తే అది నువ్వు కాపాడుకోలేదు బంటి. వాడకట్లా ఒకళ్ళు నాకు లైన్ ఎత్తుర్రు, ఇక పోయి ఓకే చెప్పుతా, ఆయనతో పెళ్లి చేసుకుంటా. ఓరీ తింగరగా ఆయనత నిజంగానే ఒప్పుకుంటారా ఏంది? గా పని చేయబోకు పింకీ. నా ఇష్టం, నీకేమైతుంది? గట్ల అనకు అని పింకీ. సరే తీయి, నేను నీతోటి రేపు ప్రశాంతంగా మాట్లాడతా. అక్కడ తోటకాడికి రా, సరేనా? నువ్వేం మాట్లాడవు లొట్ట పీసు. నాకు జాబ్ రావాలి, జాబ్ వచ్చినాక చూద్దామని అంటావు. ఇక జాబ్ వచ్చినాక ఇంకో దాన్ని పట్టుకొని పీకుతావు. అప్పుడు నేను బంటి బంటి, అయ్యో నా బంటి పోతివా అత్తివా అని నేను చూడాలి పిచ్చిదాని లెక్క. అయ్యో పింకీ నీకు పరిస్థితి రానియ పింకీ. ఏమో పో. సరే గాని రేపు తోటకాడికి రా, నీతోటి మాట్లాడతా. ఏం మాట్లాడతావో ఏమో, గా ముచ్చట తప్ప నువ్వు వేరే మాట్లాడవు. ఈ షాపోడేమో ఇంకా అత్తలేడు, గుడ్లు తీసుకొని పోదామంటే. అక్కడ ఉన్నాయి పట్టుకపో పింకీ, ఎన్ని కావాలంట అన్ని. ఏమద్దు, ఆడు నిన్ను అంతాడు నన్ను దంతాడు. రాజు మనము కోపంగా పోతున్నాం గాని వాళ్ళు ఏమంటారో ఏమో. ఏ తాడో పేడో తెలుసుకుందాం పాలత. నర్సన్నను కూడా రమ్మన్నపా. ఇదివే నర్సన్న పిలువు, ఏదో ఒకటి అడుగుదాం. వెంకటేశు, ఓ వెంకటేశు ఉన్నవా? ఏంది నర్సన్న గిట్లా వచ్చిర్రు? ఉన్నా. నువ్వు కూడా వచ్చినవా? ఏమైందిరా వారి? ఏమో లొల్లైందట కదా, ఏంది? లొల్లి లేదేం లేదు తాత.
అంత అయిపోయింది అంతే. మా చెల్లెని మనకి ఇయ్యం మేము. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ ఒప్పుకున్నారు కదా, మరి ఎందుకు ఒప్పుకున్నారు అందరి సమక్షంలా? ఏదో అప్పటి వరకు ఇంకా 4-5 సంవత్సరాల వరకు మర్చిపోరా అని మేము ఒప్పుకున్నాం గాని లేదు లేదు మేము చెయ్యం. ప్లీజ్ డాడీ అట్లా అనకు. అవునా వారి గదేనారా నీ పద్ధతి? అప్పుడేమో ఒప్పుకుంటివి వాళ్ళు మంచిగా ఇన్ని రోజులు కలిసి మెలిసి ఉండే. ఇప్పుడు పెళ్లి కాడికి వచ్చే వరకు నేను ఒప్పుకోను చెయ్యాలంటావు. ఇదేనారా పద్ధతి? మరి వాళ్ళు ఎన్ని ఆశలు ఎన్ని కోరికలు పెట్టుకొని ఉన్నారో నువ్వు గిట్లా మాట్లాడితే ఎట్లరా? ఓ నర్సక్క, నీకు ఇన్ని రోజులు నేను మర్యాద ఇచ్చిన, మర్యాద కొద్ది చెప్తున్నా, నా ఇంటి నుండి ఓర్రి నా పిల్లని మాత్రం నేను ఇయ్యా. అరే ఇయ్యా అంటావు, ఆ రేజు ఎందుకు ఒప్పుకున్నావయ్యా నువ్వు? కాదురా, మరి నీ పిల్లగానే కావాలంటుంది కదా. నా పిల్లకు మేము ఏదో ఒకటి చెప్పుకొని మనసు మార్చుకొని నేను నా చెల్లె కొడుకే ఇస్తా. ఎంత ట్రై చేసినా కూడా నేను మారా డాడీ చెప్తున్నా. నేను ఇప్పుడే పోతా శ్రీనోళ్ళ ఇంటికి. ఏ పోవా, ఇట్లా పోతావు పో, మేము కూడా చూస్తాం. అరే వారి ఉన్నిజ్జత ఎందుకు తీసుకుంటావురా వెంకటేశ్వర? ఆ రోజు ఒప్పుకున్నట్టు సపడే కైలోకి మంచి రోజుల పెళ్లి అయ్యురి. ఏ నర్సక్క, నాకు ఇష్టం లేదు, నేను చెయ్యా. ఇష్టం లేదు అంటే ఎట్లరా? మరి ఆ రోజే ఒప్పుకోకుంటే అయిపోవు. ఇప్పుడు అంత అయిపోయినాక ఏమో మళ్ళా లేదు గీదు అని అంటే వీళ్ళు ఊకుంటారా? ఆ పిల్లగాడు ఎంత డీప్గా పోయిర్రో వాళ్ళు అద్దంటూ ఊకుంటారా? మేము మా పిల్లని సెట్ చేసుకుంటాం, మీరు మీ పిల్లగాన్ని సెట్ చేసుకోర్రి. బక్కోడేందో బాగా మాట్లాడుతుండు. నాకు దంచిపోవయ్యి అప్పడుసుంది చూస్తానా. అప్పుడు కూడా ఎగిరెగిరి అదైతాండు. ఏంది మర్చిపోవడానికి ఏమన్నా ఆట బొమ్మలు అనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారు? నా ఇంటికొచ్చి నా కొడుకును ఏమో అంటున్నావు, చక్కగా ఇంట్లోకే నడిచి మాట్లాడు. అరే ఆగుర్రి, లొల్లద్దు ఏమద్దు. అరే వారి అప్పుడే పెళ్లి ఎత్త అయిపోగాని చిన్న వయసు అని వీళ్ళు ఊకున్నారు, మీరు ఊకున్నారు. ఇప్పుడు అంత దగ్గరికి వచ్చినాక ఎందుకురా ఇట్లా మాట్లాడుతుర్రు? అప్పుడేక ఈ మంచి రోజులలో చూసి పెళ్లి అయ్యుర్రా. వీళ్ళు రూపాయి కట్నం అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. చక్కగా మీ పిల్లని వాళ్ళ చేతిలో పెట్టుర్రి, వాళ్ళ బంగారం లెక్క సాదుకుంటారు. నాకు ఇష్టం లేదు, మేము పెళ్లి చెయ్యం. ఏం పిల్ల, మరి మీ అయ్య కట్టనబట్టే ఏం చెప్తా అనుకుంటున్నావు? నాకు శ్రీనే కావాలమ్మా. నేను సప్పుడే కచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటదంతే. చూసావా నీ బిడ్డ ఏమంటాడు? ఏమన్నా దాన్ని ఎట్లా సెట్ చేయాలో మాకు తెలుసు, మేము అట్లా సెట్ చేసుకుంటాం. ఏ డాడీ, నువ్వు పిస మాట్లాడక చెప్తున్నా. నేను ఇప్పుడే మరి వాళ్ళ ఇంటికి పోతా. అట్లా ఎట్లా నవ్వా? ఏంది పంచాయతీ? ఏంది లుల్లేంది? చెప్పురా రాజుగా. ఓ ఏం లేదే, 2 రోజులు టైం ఇస్తాన్నా. 2 రోజులల్లా వాళ్ళు మంచిగా ఒప్పుకొని మర్యాద కొద్ది పెళ్లి పెట్టుకుందాం, పెళ్లి చేద్దాం. వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ పెళ్లి చేసుకున్నాక రాసినా మంచిదే, తర్వాత ఎట్లాగో జాబ్ వస్తుంది. ఈ 2 రోజులల్లా వాళ్ళు ఒప్పుకొని పెళ్లి చేస్తాం అని ముందుకు వస్తేనేమో సై, లేకపోతే ఆ పిల్లని తీసుకుపోయి మా పిల్లగాన్ని తీసుకుపోయి 4 పిలిచి గుళ్ళె దండలేపిస్తా. ఇక తర్వాత ఎవడేం చేస్తాడో చూస్తా. 2 రోజులు కాదు, 10 రోజులు టైం ఇచ్చినా మేము మా పిల్లని ఇయ్యం మీకు. అట్లంటే ఎట్లా రాడు? టైం ఇచ్చిండు 2 రోజులు. కొంచెం ఆలోచించుకొని మైండ్ దగ్గర పెట్టుకొని ఆలోచించి ఏదనేది నిర్ణయం తీసుకో. లేకపోతే నీ పెళ్ళ ఇంట్లోకే వెళ్ళిపోయి వాడిని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉంటే నీకు చెడ్డ పేరు వస్తుంది. అది గుర్తు పెట్టుకో. ఆ పేరు తెచ్చుకోకు. ఒప్పుకుంటావా ఏం చేస్తావా అనేది నీ ఇష్టం. ఇక అవునరా వెంకటేశు, ఇక మళ్ళీ మేము వచ్చి నీ ఇక్కడ పెట్టినట్టు అవుతుంది. ఇక 2 రోజులల్లా ఆలోచించుకోరు ఏమైతుంది ఏం కథ ఏం చేద్దాం అనేది. అంతే నర్సక్క, లొల్లద్ది ఏమద్ది వీళ్ళతోటి చెప్పే తీరుమనైతే మనం చెప్పినాం. 2 రోజులు టైం ఇస్తున్నాం. ఇక వాళ్ళ ఇష్టం, ఒప్పుకుంటేనేమో సై, లేకపోతే గంతే పొలం పట్టుకుపోయి ఇంత లగ్గం చేస్తాం. ఎవడేం చేస్తాడో చూస్తాం. నువ్వు ఎట్లా చేస్తావో మేము కూడా చూస్తాం పో. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక వీళ్ళ లొల్లి ఇట్లుంటది. ఇక తర్వాతటి వీడియోలో వాళ్ళు ఒప్పుకుంటారా? 2 రోజులు టైం ఇచ్చిరు కదా, వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోకపోతే చక్కగా సీనుకుని జున్నుకు పెళ్లి అవుతుందా, లేకపోతే పెళ్లికి ఏమన్నా అడ్డంకులు ఎత్తారా ఏంది అనేది నెక్స్ట్ పార్ట్లో రాబోతుంది. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మర్చిపోకుర్రి. లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. లైకులు బాగా అత్తనే ఉన్నా, లైకులు అత్తనే కదా మన వీడియోస్ ముందు పోయి మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. లైకులు కొట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.